అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ దొండకాయ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రై తిని బోర్ కొడితే ఈ దొండకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో అయినా చపాతీతో అయినా కూడా మంచిగా తినేసేయచ్చు అనమాట. సింపుల్ అండ్ క్విక్గా చూపించేస్తాను. ఈ దొండకాయ ఫ్రై మీరు ఇంట్లో ట్రై చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా రెసిపీ చేస్తే. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 400 గ్రాముల దాకా దొండకాయలు తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని వేయించండి. మీరు రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా పొడవుగా అయినా కూడా కట్ చేసుకుని వేయించవచ్చు. ఇలా వేయించేటప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసేసుకుని ఈ దొండకాయలు మెత్తగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్యలో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. సో ఇలా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇలా వేయించిన తర్వాత వీటిని పక్కకి తీసేసేయండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేయించాలి. శనగపప్పు వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకుని చిన్న మంట మీద నిదానంగా వేయించేసేయండి. వేగిన దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోకి చిన్న ముక్క చింతపండు వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 3 లేదా 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 1.5 లేదా 2 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకోండి. ఇందులోనే పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి. మీడియం సైజులో ఉల్లిపాయలు అయితే 2 దాకా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముద్దని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయల్ని దంచుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు కూడా వేసేసి దోరగా వేయించేసేయండి. తాలింపు వేగిన తర్వాత ఉల్లి ముద్దని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లి ముద్ద వేయించేటప్పుడు 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లి ముద్ద మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసేయాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాస్త రోస్ట్ చేయండి. దించే ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసేసి 1 నిమిషం పాటు వేయించేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. అంతే, సింపుల్గా చేసుకున్న చాలా డెలిషియస్గా ఉంటుందన్నమాట ఈ దొండకాయ ఫ్రై. మరి ఈ దొండకాయ వేపుడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.